హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్ టైం చూసి బుద్ధి చూపిస్తున్నారు, మైత్రి ప్రొడ్యూసర్లు అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, సినిమా ఇండస్ట్రీలో అంత పైకి పల్లికలు ఇస్తూ మాట్లాడుతుంటారు, సార్ 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 అని ఓవర్ యాక్టింగ్ చేస్తూ చుట్టూ తిరుగుతుంటారు. కానీ లోపల వేరే సరుకుంటుందని మనకు మైత్రి ప్రొడ్యూసర్స్ తెలుసు కదా. రామ్ చరణ్తో ఆల్రెడీ రంగస్థలం అనే నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ కొట్టారు. ఇక నెక్స్ట్ సుక్కు, రామ్ చరణ్ సైన్మాకి వీళ్ళే ప్రొడ్యూసర్లు. అంతేకాకుండా ఇప్పుడు రామ్ చరణ్ బుచ్చిబాబు సైన్మాకి కూడా కో ప్రొడ్యూసర్స్ అన్నమాట. అయినా కూడా రామ్ చరణ్ గేమ్ చేంజర్ సైన్మాకి అడ్డం తగులుతున్నారు, అది కూడా అరవ అజిత్ సైన్మా కోసం. అసలు ఈ సంక్రాంతికి కూడా సోలోగా రావాల్సిన వాల్తేరు వీరయ్యకు తోడుగా బాలయ్య సినిమాను కూడా ఇరికించి డేవన్ రెవెన్యూలో భారీ కోత పెట్టారు ఈ మైత్రి ప్రొడ్యూసర్లు. అంతటి ఘనపాటి లీళ్ళు మెగా హీరోస్ పట్ల. ఇప్పుడు అరవ అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ సైన్మాకు కూడా వీళ్ళే ప్రొడ్యూసర్లు. ఒక పక్క గేమ్ చేంజర్ జనవరి 10న రిలీజ్ చేస్తున్నామని ఎప్పుడో అనౌన్స్ చేసినా కూడా సేమ్ డేట్కి అజిత్ సైన్మాని రిలీజ్ చేస్తున్నారు మైత్రి మేకర్స్. నిజంగా దీన్ని ఏమనాలి? ఒకరోజు ముందో తర్వాతో రాకుండా సరిగ్గా అదే రోజు అంటే ఖచ్చితంగా అదే కాన్స్పిరెన్సీ అనే అర్థం. మనకు తెలుసు కదా, దిల్ మాయకి మైత్రి వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ పరంగా డిఫరెన్సెస్ ఉన్నాయని. అలాగని గేమ్ చేంజర్కి అడ్డు రావడం చూస్తే వీళ్ళ వక్రబుద్ధిని ఏమనాలి? ఇక ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలంటే ప్రస్తుతం తమిళంలో ఒక్క విజయ్కి తప్ప ఎవరికి యునానిమస్ ఓపెనింగ్స్ రావు అనేది నిజం. ఈ లెక్కన అజిత్ ఏదో డేవన్ పొడి చేస్తాడనుకోవడం భ్రమే. ఇంకో పక్క శంకర్ బ్రాండ్తో గేమ్ చేంజర్ తమిళ్లో కన్సిడరబుల్ థియేటర్స్ని ఆక్యుపై చేసేస్తుంది. ఇక ఎటొచ్చి ఏపీ తెలంగాణలో దిల్మాయ తడాకా చూపించాడంటే అజిత్ సైన్మాకి థియేటర్స్ దొరకకుండా చేయగలడు డేవన్. అంతవరకు తెచ్చుకోకుండా ఒక రోజు తర్వాత వస్తే బెటర్ వాళ్ళకే. కాదు కూడదు అంటే ఫ్యాన్స్ దృష్టిలో మైత్రి వాళ్ళు రెస్పెక్ట్ పోగొట్టుకోవడం తప్ప సాధించేదేమీ ఉండదు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు పుష్ప 2 సైన్మా రిలీజ్ కోసం రెడీ అవుతున్న మైత్రి ప్రొడ్యూసర్లకి నైజాం ఉత్తరాంధ్రలో జలకిచ్చేందుకు సైతం దిల్మాయ వెనకాడడు అని అంటున్నారు. మనకు తెలుసు కదా, దిల్మాయకి ఈ 2 రీజన్స్లో థియేటర్ షేర్ ఎంత ఉంటుందో. ఈ లెక్కన నాన్ కోఆపరేషన్ చేశాడంటే దెబ్బకు జేజమ్మ దిగొస్తుంది మైత్రి వాళ్ళకి. డిస్ట్రిబ్యూషన్లో, ప్రొడ్యూసింగ్ విషయంలో వాళ్ళకు పోటీ ఉండొచ్చు, జెలసీ ఉండొచ్చు. కానీ ఇలా ఒక పెద్ద హీరో సైన్మా ఎఫెక్ట్ అయ్యేలా నక్క బుద్ధి చూపించడం, అది కూడా పక్క ఇండస్ట్రీ హీరో కోసం చేయడం క్షమించరా నేరం అని అంటున్నారు ట్రేడ్ పండితులు. చూడాలి, ప్లాన్స్ మార్చుకుంటారో లేక అలాగే ముందుకొచ్చి బ్యాండ్ బజాయించుకుంటారో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సినిమా మేధావులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్. సీ యూ అగైన్.